నమస్తే అన్న. ఏం అప్పలనాయుడు బాగున్నావా? ఏం బాగుంటామన్నా, వాడు కూడా వండర్ వీడట. మేం చేసే ప్రతి పని కట్టొస్తున్నాడన్నా. మీరు చింతల తోపుకి వచ్చారని తెలిసి వచ్చాము. అవునన్నా, ఆయనకి అనుకోకుండా పవర్స్ వచ్చినాయి. ఎట్లొచ్చినాయేమో. అవునన్నా, వాడికి ఆ శక్తులు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు. వాడిని నేను ఆట ఆడిస్తానురా. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? చూపిస్తామన్నా. వాడి బారి నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడన్నా. పదండి. అరే వండర్ వీరా, బయటికి రారా. ఇప్పుడు నీకైనా మించిన శక్తి మా దగ్గర ఉంది. రారా బయటికి. రా. రే నర్సింగ్, ఒక్కడి కోసం ఇంతమందా? సిగ్గుపడాలరా నువ్వు. ఈ ప్రపంచమంతా ఏకమైన ఎన్ని శక్తులు కలిసినా ఈ శక్తిహారం ముందు ఏ మంత్రశక్తి పనిచేయదు. మళ్ళీ నా కంటికి కనిపించారో ఒక్కొక్కడిని చీల్చి చెండాడతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నర్సింగ్, నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. ఇది సమయం కాదు. పదండి. అదేంటన్నా? చెప్తున్నాను కదా, రండి వెళ్దాం. నువ్వేమో ఇరగదీస్తావని మేము పెద్ద బిల్డప్ ఇచ్చాము. పేలబోయే సీమ టపాకాయలాగా తుస్సుమన్నావు. ఏందాని కథ? పోటుగాడు పొలిమేర దాటెళ్ళి పొట్లకాయ కోసినట్టు నిన్ను నమ్మినందుకు కొండలంతవి ఎలకను పట్టినట్టయింది మా పరిస్థితి. నువ్వంత బిల్డప్ ఇచ్చి మమ్మల్ని కూల్డప్ చేసావు. ఎందుకు అలా చేసావు? ఆ వండర్ వీరుడు వెనకాల ఏదో శక్తి ఉందిరా. అదే అదే వనకన్య. ఆ వనకన్య కోసము 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. మన మా మా పరిస్థితి ఏంటి? భయపడకనిరా. లబ 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 వనకన్య. ఆ వనకన్యను బలిస్తే నాకు అష్టసిద్ధులు లభిస్తాయి. అప్పుడు అప్పుడు నేను మహామాంత్రికుడినవుతాను. నేను మాంత్రికుడినవుతే మీ కోరికలు నెరవేరుతాయి. అందుకు మీ సహకారము కావాలి. ఎద్దవ పనులకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆ వనకన్యను కథం చేసేది ఎప్పుడు లపలప లపలప. నమస్కారం నమస్కారం. ఏకాంతంలో మనసు లగ్నము చేసి మాతకు పూజ చేస్తాను. అప్పుడు మాట నుంచి ఆదేశం వస్తుంది. అప్పటి వరకు ఆగండిరా. లబ 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 వనకన్య. రేయ్, సుప్రీం వాళ్ళ బామ్మ ఇదేరా? బామ్మ గారంటే నాకు ఏదో గుర్తొస్తుందిరా. బామ్మ మాట బంగారు బాట, బామ్మ మాట బంగారు మాట. ఎవర్రా మీరు? యమకింకరులం. నా మనవడు మగధీరుడు తెలుసా? అనగనుకో తీరుడేం కాదు. రేయ్, బామ్మని రేపు చేద్దామా? అబ్బా, ఎల్లుండి చేయండిరా. ఏ రేపు చేస్తే నీకేమైనా అభ్యంతరమా? బామ్మ, ఎవరు వీళ్ళు? ఏమో, వీళ్ళందరూ రేపు ఎల్లుండి ఏంటో చేస్తారంట. అబ్బో, భలే పాప వచ్చింది రోయ్. మా వాడు వస్తే గానీ వీళ్ళ పని పట్టడు. బామ్మ, వీళ్ళు విలన్స్ కారు. వీళ్ళు మిమ్మల్ని పూజించడానికి వచ్చారు. అదేంటమ్మాయి,
వాళ్ళు రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటే వాళ్ళు విలన్లు కాదు హీరోలు అంట. అయితే చూడు, చూస్తూ ఉండు బామ్మ. అమ్మ సత్యనారాయణ, రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని భజనలు కాడికి వచ్చారా? చేయండి చేయండి. అదేంటి అమ్మాయి, నిజంగానే అట్ట వెళ్ళిపోయారండు? అదే పవర్ బామ్మ. నీ పవర్ గురించి నీకే తెలీదు. నీ పవర్తో ఎవరినైనా కుమ్మేయచ్చు. ఇక చూస్తావుగా. బేతాళ మాతకు నమో నమః. బేతాళ మాతకు నమో నమః. బేతాళ మాతకు నమో నమః. అఘోరా, మాతకు ప్రణామములు. విజయోస్తు, దిగ్విజయోస్తు. అఘోరా, ముహూర్తం సమీపించింది. సూర్యగ్రహణం ఇంకా 3 రోజులే ఉంది. సూర్యగ్రహణం రోజున వనకన్యను బలివ్వాలి. కానీ సుప్రీం అనే బాలుడు వనకన్యకు సహాయపడుతున్నాడు. ఆ బాలుడా? బాలుడే కదా అని తీసి పారేయకు. నువ్వు వనకన్య సుప్రీములు ఒకే ముహూర్తంలో జన్మించారు. ఆ లగ్న కాలంలో మొదటి గడియలో సుప్రీము వనకన్య జన్మించారు. రెండో గడియలో నువ్వు జన్మించావు. మీ ముగ్గురు జాతకాలను బట్టి సూర్యగ్రహణ కాలంలో ఆ వనకన్యను బలిస్తే అష్టసిద్ధులు, అమరత్వం సిద్ధిస్తాయి. గుర్తుంచుకో. ఇలాంటి ముహూర్తం 500 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. గుర్తు పెట్టుకో. నమో నమః. విజయోస్తు. గురువా, ఇంకా గడువు 3 రోజులు మాత్రమే ఉంది. చూస్తుంటే వనకన్య మీకంటే చాలా శక్తివంతురాలుగా కనిపిస్తుంది గురువా. ముహూర్త కాలం నాటికి ఆ వనకన్యను ఎలా బలిస్తావు గురువా? వాడెవడో సుప్రీం అంట ఆ వనకన్యకు సహాయపడుతున్నాడు గురువా. శిష్య, ఆ. నాకేమీ తోచడం లేదురా. ఈ సుప్రీం గాడు మనకి పెద్ద సమస్య అయ్యాడు కదరా. యా!